హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో ఇడ్లీ రవ్వతో పిట్టు చేసి చూపించబోతున్నానండి. దీన్ని నేను బెల్లంతో చేసి చూపించబోతున్నాను. ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుని 2-3 సార్లు ఈ రవ్వను బాగా కడుక్కోవాలి. తరువాత వాటర్ అంతా వంపేసి మరలా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 15 మినిట్స్ పాటు ఈ రవ్వను నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాత్ర పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ను తడుపుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పాత్రకు కట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత రవ్వ నానిపోయి ఉంటుందండి. ఈ రవ్వలో ఉండే వాటర్ అంతా వంపేసి రవ్వను గట్టిగా పిండుకుని ఈ క్లాత్ మీద వేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 సైడ్స్ ఉండే క్లాత్ను ఈ విధంగా అంతా కవర్ చేసుకోవాలి. తర్వాత పైన మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఈ రవ్వను ఉడికించుకోవాలి. నేను 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నానండి. రవ్వ ఈ విధంగా ఉడుకుంటుంది. ఇప్పుడు ఈ రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ బెల్లం తురుము వేసుకుంటున్నాను. 1/4 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ నువ్వుల నూనె ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూల్లాగా అయినా చుట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇడ్లీ రవ్వ పిట్టు రెడీ అయిపోయింది. ఈ పాతకాలం నాటి వంట మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.